మధు గారి మనసు మారిందంట. ఇద్దరూ కలిసే ఉండబోతున్నారు. విడాకులు తీసుకోవడం లేదు. ఆవిడ చెప్పిందే మీకు చెప్తున్నాను. ఎంత ప్రయత్నించినా వాళ్ళని వేరు చేయలేకపోయామే. ఎలా ఒక్కటైపోయారో చూడ. కడుపు మండిపోతుంది. నాలో ఇంకా కసి పెరిగిపోతుంది. అప్పుడు సరియు ఇలాగే రగిలిపోయేది, కానీ వాళ్ళని మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఈ ప్లానింగ్, ఈ ఫోర్స్ సరిపోదేమో. నిజమే, వాళ్ళని తక్కువ అంచనా వేశాను. కానీ కథ ఇంతటితో అవ్వలేదు కదా. వాళ్ళని ఇలా వదిలేది లేదు. దానంతు చూడందే వదలను. ఇక్కడి నుంచి వెళ్ళను. ఏం చేస్తావే? అయ్యో, జ్యూస్ పడిపోయిందే. ఏం పర్వాలేదు, క్లీన్ చేయడానికి ఇంట్లో పనోళ్ళున్నారులే. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి ఈరోజు రాలేదమ్మా. ఏమైంది? కూల్ డ్రింక్ కింద పడిపోయింది. లక్ష్మి రాకపోతే ఏంటి, మనమున్నాం కదా. ఈగలు వాళ్తాయి. త్వరగా క్లీన్ చేస్తే మంచిది. అలా చూస్తారేంటి? ఏ క్లీన్ చేస్తే తప్ప? ఏంటి ప్రజ్వల, మీ ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంతలా బతిమలాడాలా? ఇదిగో అమ్మాయి, ఎవరో ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఏంటి గొడవ? ఏం లేదత్తా, జ్యూస్ కింద పడిపోయింది. ఆంటీని చూసి ఫ్రెండ్ పన్నమ్మాయి అనుకోని ఏదో అంటే మర్యాద ఇవ్వడం తెలీదా అని అంటుంది. ఎందుకు తిట్టడం? ఎవరికి దక్కాల్సిన మర్యాద వాళ్ళకి బాగానే దక్కింది కదా. తొందరగా తుడిచే వదినా. అలాగే ఉంటే అసహ్యంగా ఉంటుంది. వెళ్ళొదినా. చూస్తారే, అత్త చెప్పారు కదా, కానివ్వండి. ఏంటండి, తుడవడానికి చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. చేసే పని వల్ల బాధ కాదమ్మా, మీ మాటలు, మీ ప్రవర్తనే బాధ కలిగిస్తున్నాయి. నా దగ్గరంటే పర్వాలేదు, కానీ పిల్లలు వస్తున్నారు కోమలి. వాళ్ళ దగ్గర మాత్రం ఇవన్నీ జరగకుండా చూసుకుంటే చాలు. జరుగుతాయి. ఇలాంటివే కాదు, ఇంతకన్నా దారుణంగా కూడా జరుగుతాయి. మేమేడుస్తూ మిమ్మల్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాం? అస్సలు ఉండనివ్వం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో వేలు పెడుతున్నావు, లేనిపోని గొడవలు పెడుతున్నావు. ఏంటి కోమలి ఇది? అసలు మన కుటుంబానికి తిరిగి ఏంటి సంబంధం? మన కుటుంబం మీద ఎందుకింత పగ? మన కుటుంబం మీద కాదు దినా, మీ మీద. నా
నా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు. అయినా అన్నయ్య వదలు కాబట్టి నేనేమీ అనలేదు. కాని నా కూతుర్ని అభిమానించేవాళ్ళు, ప్రాణంగా చూసుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళుంటారు. వాళ్ళని నేనెలా ఆపుతాను? అత్త చెప్పింది అర్థమైంది కదా. ఇక్కడ నన్నెవ్వరూ ఆపలేరు. అయినా నాకు సంబంధం లేదు అంటారేంటి? సరయు నా అత్త కూతురు, నా ప్రాణం. తనకి అన్యాయం జరిగిందని తెలిసాక చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నారు? దానికి కారణమైన వాళ్లనే, ముఖ్యంగా మృదులని అంతు చూడకుండా వదలను. మృదుల ఏం చేసింది నీకు? అందరూ తన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడిప్పుడే పనులన్నీ చక్కబడి అందరూ కలిసి సంతోషంగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ల జీవితాల్లో సమస్యలు సృష్టించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నాను. ఓహో అలాగా, తర్వాత తీరిగ్గా చెప్దావు గాని ప్రస్తుతానికి ఈ జ్యూస్ కూడా క్లీన్ చేయి. రావే వెళ్దాం. ఆ సరియు బాధ తప్పిందంటే ఇది తయారైంది. దీని బాధ ఎలా వదిలించుకోవాలో ఏమో. Sorry, sir, are you okay? Yeah, I'm fine. Project
మళ్ళీ మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ హ్యాపెండ్ సార్? ఐఎమ్ ఫైన్. సార్ వాట్ హ్యాపెన్? నుంచొని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని. మీరెందుకు కంఫర్టబుల్ గా లేరనిపిస్తుంది? ఇంకోసారి ఎప్పుడైనా కూర్చుందామా? నో నో నో, ఐఎమ్ ఓకే. ఐల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో That will bring more profits. ఎక్సలెంట్ మేడం, మీ ప్రాజెక్ట్ మాకు నచ్చింది. We will start soon. Thank you so much. Thank you. Congrats. Congrats మేడం. Thank you, sir. మీకేమైంది మధు గారు? మీ ఆవిడ చూడండి ఎంత సింపుల్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారో. లేదండి, ఆయనకి ప్రాజెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంది. కానీ ఎందుకో ఈరోజు చాలా డిస్టర్బ్ అయ్యారు కదండి? ఓకే మ్యామ్, Okay, ma'am. సీ యు లేటర్. త్వరలోనే ఓకే కలుస్తాం. సార్. ఓయ్, ఏంటిది? రాత్రంతా కష్టపడి ప్రజెంటేషన్ నేను తయారు చేసుకొస్తే పేరు నువ్వు కొట్టేస్తావా? నేనేం చేశాను? మీరు సరిగ్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయారు, అందుకే నేను ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు చెయ్యేసి గోక డిస్టర్బ్ చేస్తుంటే ప్రజెంటేషన్ ఇచ్చేదేలా? ఆ మాత్రానికి డిస్టర్బ్ అయిపోతే ఎలా? ఇక ప్రాజెక్ట్ ఏం హ్యాండిల్ చేస్తారు? దగ్గరకు వస్తేనే కండిషన్లు పెడతావు, దూరంగా ఉంటే ఈ రకంగా డిస్టర్బ్ చేస్తావు. అసలు ఏం చేద్దాం అనుకున్నావు? ఈరోజు మీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత ఆఫర్ అయినా మళ్ళీ ఏదో మెలకు ఉండే ఉంటుంది కదా. ఈసారి ఏం చేయాలో చెప్పు. పోనీ మా అమ్మ చేత్తో తినిపించాలా? అవును, ఇదేదో బాగుంది కదా. అత్త ముద్దలు కలిపి కోడలికి పెడుతుంటే ఆహా ఎంత బాగుంటుందో. ఏంటే బాగుండేది? ఈ మాట ఏంటి? నీ నోట్లో ముద్ద కాదు, నా నోట్లో బాంబు పెడుతుంది. అవన్నీ నాకు తెలియవు. ఈరోజు రాత్రి అమ్మగారి చేత నాకు ముద్దలు తినిపిస్తే నుదుటి మీద చెంపల మీద కాదు, ఏకంగా నిజంగా? నమ్మకం లేకపోతే మానేయచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. లేదు, నువ్వు ఇదే మాట మీద ఉండు. 6 100 100 6 ఈరోజు మా అమ్మ చేత నీకు ముద్దలు తినిపిస్తాను, చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కమ్ కమ్ కమ్. ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేశాను, కానీ అమ్మ మృదులకి ముద్దులు పెడుతుందా? కానీ ఏదో ఒకటి చేయాలి. ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకూడదు. ఎస్, చేస్తాను. హలో అమ్మా. అమ్మ మానసి, ఎలా ఉన్నావే? నాకేం మస్తన్నా. నువ్వెట్లున్నావు భారతీదేవి? నువ్విలా హుషారుగా సంతోషంగా ఉండాలే కాని మాకేంటమ్మా, సంతోషంగానే ఉంటావు.
కానీ మీ నాన్నే ఎప్పుడెప్పుడు మీ ఇద్దరినీ కలిసి చూస్తానా అని తొందరపడుతున్నారు. వీలు చూసుకొని ఇద్దరూ ఒకసారి రండమ్మా. అట్లనా? అయితే ఇప్పుడే మన సీఈఓని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటా. లైన్లో ఉండమ్మా. హలో మాన్సి. ఏం సీఈఓ, ఆఫీస్లో మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే. ఎంజాయా? ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. 4 రోజుల్లో ఆఫీస్కొచ్చి వెళ్ళు. నేనెంత ఎంజాయ్ చేస్తున్నానో నీకే తెలుస్తుంది. అంత రిస్క్ నాకెందుకులే గాని, నీతో మాట్లాడనీకి ఒక విఐపి లైన్లో ఉన్నారు. కలుపుతా ఉండు. ఎవరు మాన్సి? అరే, ఒక్క నిమిషం ఆగరాదే. కల్పినా, మాట్లాడు. హలో అమ్మ మృదులా. అమ్మా, నువ్వా? చూడు, ఎవరో ఏంటో చెప్పకుండా ఎలా ఆడుకుంటుందో ఈ కోతి. మీరిద్దరూ ఇంత సరదాగా మాట్లాడుకోవడం చూసి ఎన్నాళ్ళైందమ్మా. ఇగో భారతమ్మా, మళ్ళీ నువ్వు ఈ కొలా ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టమాక. అసలు విషయమేందో జల్ది చెప్పు. నీకలాగే ఉంటుందే. ఇన్నాళ్ళు మేమెంత బాధపడ్డామో మాకు తెలుసు. అమ్మా, అయిపోయింది, గుర్తు చేయమాక. ఇన్నాళ్ళు నా చెల్లి ప్రేమకి దూరమైనా అని నాకు ఏడుపొస్తుంది. ఇగో సీవో, నాన్న మనల్ని చూడాలంటున్నాడంట. ఎప్పుడొస్తారా అని అమ్మ అడుగుతుంది. ఎప్పుడు పోదామల్లా? నువ్వెప్పుడు వెళ్దామంటే అప్పుడు వెళ్దాం. అయితే నీ ఆఫీస్ అయినాక పోదాం. అమ్మా, మేమిద్దరం వస్తున్నాం. మాకిష్టమైన చికెన్ బిర్యానీ చేసిపెట్టు. అలాగేనమ్మా, తొందరగా రండి. ఉంటాను. ఉంటా సీవో, తొందరగా వచ్చేయ్. బాయ్. మీరెప్పుడొచ్చారు? మీ అక్కతో అమ్మతో మాట్లాడుతూ పరవశంలో మునిగిపోయినప్పుడు వచ్చాను. వచ్చినట్టు ఒక మాట చెప్పాలి కదా. సరే, విషయం ఏంటో చెప్పండి. సంతకం. ఈ సంతకం ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదే. అవును, కానీ ఈ సంతకం ఇంపార్టెంట్. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? సీసీ కెమెరాలున్నాయి. హలో, కెమెరా అటు తిరిగినప్పుడు నేను ఇటు తిరిగాను. అయినా కెమెరాలు లేని చోట నువ్వు నాకు అడగకుండానే ముద్దిచ్చినట్టు బిల్డప్. ఎక్కడైనా అడగకుండా ఇలాగే దొంగతనంగా తీసుకోవాలి. అయ్యో, ప్లీజ్, ముందు మీరు క్యాబిన్కి వెళ్ళండి. వెళ్ళండి. నేను వెళ్తాలే గాని, ఇంతకీ అక్కా చెల్లెళ్ళు ఈవినింగ్ ఏదో ప్రోగ్రాం పెట్టినట్టున్నారు. నాన్నకి మమ్మల్ని చూడాలనిపిస్తోందంట. ఇద్దరం వెళ్తున్నాం. మేము వెళ్ళొస్తాం. మీ ఇద్దరేనా? మేమిద్దరం కూడా వస్తాం. సరే, నేను మనసి షాపింగ్ చేసుకుని వస్తాం. మీరు త్వరగా రండి. సరే. మీ ఫైల్. థ్యాంక్ యూ. భారతి,
వస్తున్నానండి. చెప్పండి. పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? పని మనిషి రాలేదండి. అయినా మనింట్లో పని మనం చేసుకుంటే తప్పే ఉంది.